హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఇది భోగి పండుగ అండ్ సంక్రాంతికి సంబంధించిన వీడియో అయితే తీశానన్నమాట. 2 రోజులకి సంబంధించిన వీడియో ఫుటేజ్ మొత్తం పెడుతున్నాను. భోగి పండుగ రోజు ఉదయాన్నే మార్నింగ్ లేసి ఇంటి ముందు భోగి మంటలు అయితే వేసుకున్నాము. పిల్లలతోటి చక్కని టైం అయితే స్పెండ్ చేశాము. ఇంకా తర్వాత ఇంటి ముందు ముగ్గులు అయితే ఇలాగా వేసేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు కలర్స్ వేయడం, ముగ్గులు వేయడం ఇంకా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి పిల్లలు. ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగానే ఇంకా వాళ్ళకి ముగ్గులు వేయాలని చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుందంట. ఇంకా వేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళు వేసిన ముగ్గుల్ని వీడియో తీసుకొని ఇంకా మా గల్లీలో ఎవరెవరు వేస్తున్నారు, ఎవరెవరు ఇళ్ళ ముంగట ఎలా ఉన్నాయి ముగ్గులు అని కెమెరా పట్టుకొని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇంటి ముందు ఉన్న మంచి మంచి ముగ్గులన్నింటినీ కూడా వీడియో తీసుకున్నాను. ఆల్మోస్ట్ అందరూ చాలామంది, కొంతమంది అయితే విలేజెస్కి వెళ్ళిపోయారండి, కొంతమంది ఇక్కడే ఉండి సెలబ్రేట్ చేసుకున్నారు. నేను కూడా వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. సంక్రాంతి పండుగ రోజు మధ్యాహ్నం వెళ్ళాను అనమాట. సంక్రాంతి పండుగ వరకు ఇక్కడ ఇంట్లో ఏమేమి పనులు ఉన్నాయి అవన్నీ చేసేసుకొని ముగ్గులు అవి వేసుకొని వెళ్ళాను. ఇది ప్రమీల వేసింది ముగ్గు, చాలా బాగుంది. మా గల్లీలోనే ఉంటుంది అమ్మాయి, మంచిగా వేస్తుంది ముగ్గులు, నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ అంతా కూడా. ఇంకొకరు ఒక్కొక్కలాగా వేశారు ముగ్గులు. ఇది జయమ్మ ఆంటీ వాళ్ళది, ఇది వచ్చేసి వానక్క వాళ్ళదనమాట. వానక్క కూడా భోగి పండుగ రోజే వేసింది ముగ్గు సంక్రాంతికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ ముగ్గు కూడా వానక్క వాళ్ళదనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి భోగి పండుగ రోజు ఈవినింగే వెళ్ళారు. ఇంకా సంక్రాంతి రోజు అయితే ఇక్కడ లేదు వానక్క, ఇంకా అందుకే ముందే వేసేసుకొని వెళ్ళిపోయింది. నేనేంటంటే పండుగ రోజు వెళ్ళాను కాబట్టి నైట్ వేశాను. చూపిస్తానులేండి ఎలా వేసాను ఏంటి అనేది. ఇంకా భోగి పండుగ రోజు కింద అయిపోయిన తర్వాత పైన కూడా వచ్చి ఇలా పిల్లలు అయితే వాళ్ళే జాజలుక్కొని వాళ్ళే ముగ్గులు వేస్తూ ఉన్నారనమాట, కలర్స్ నింపుకుంటూ ఉన్నారు. ఇక నేను ఇంట్లో చిన్న చిన్న పనులు, వంట పనులు అవన్నీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇలాగైతే చక్కగా ముగ్గులు వేస్తూ కలర్స్ వేస్తూ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పండుగలు అనేది కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ కూడా హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగైతే పిల్లలు వేస్తూ ఉన్నారు. ఈ ముగ్గులు వేయడం ఏమో కానివ్వండి, అసలు ఇంతకుముందు అయితే నేను చాలా అసలు ముగ్గులు వేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేదాన్ని అనమాట. ముగ్గులు వేసే విషయంలో చాలా బాగా వేసేదాన్ని. ఇక్కడైతే ఇప్పుడు నువ్వుల ఉండలు చూపించేస్తున్నాను. ఆ రోజు నువ్వుల ఉండలు కూడా చేశాను, తిన్నామన్నమాట. ఇలాగ నువ్వులతోటి ఏదైనా వండుకొని తింటే శరీరానికి మంచిది చలికాలంలో అని అంటూ ఉంటారంట పెద్దవాళ్ళు. ఇంకా నేనైతే నువ్వుల ఉండలు చేశాను. ఇంకా నెక్స్ట్ మా హ్యాపీ వచ్చి దీపారాధన చేసింది. ఆ రోజు తనే దీపారాధన చేసింది. పిల్లలకి ఇలా చిన్న చిన్న దీపారాధన కార్యక్రమాలు కూడా నేర్పిస్తూ ఉండాలండి. చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈవినింగ్ అయిపోయిందండి. భోగి పండుగ రోజు నైట్ అనమాట. నేను నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గు వేయడానికి నాకు టైం సెట్ కాదని చెప్పేసి మా అత్తయ్య గారు ఈవినింగే వేయమని చెప్పేశారు. నేను ఇంకా ఈవినింగే వేసేసాను. నేను మా అత్తయ్య గారు ఇంకా బయట కూర్చొని ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాము. నేను ముగ్గు వేస్తూ ఉన్నాను, కలర్ వేయడం అది మా అత్తయ్య గారు పిల్లలు హెల్ప్ చేశారనమాట. ఇలాగైతే ఉంది ముగ్గు. అయితే యూట్యూబ్లో చూసి వేశానండి. కలర్స్ మాత్రం సేమ్ టు సేమ్ ఏం వేయలేదు, నాకు వచ్చినట్టుగా కలరింగ్ వేశాను. ముగ్గు డిజైన్ అంతా మాత్రం యూట్యూబ్లోనే చూసి వేశాను. బాగా వచ్చిందని అనుకున్నాను. కొంచెం హ్యాండ్స్ దగ్గర అలా ఫినిషింగ్ కొంచెం మిస్ అయింది అనుకున్నాను. ఇలా అయితే ఉందన్నమాట. సంక్రాంతి రోజు మార్నింగే ఇంకా గొబ్బెమ్మలు పెట్టేసుకున్నాం. ఇలాగ పువ్వులు వేసేసి చక్కగా ముగ్గులో చేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ పైన కూడా ఇలా గడపలకి ముగ్గులు వేసి పసుపు కుంకుమ రాసి ఇంకా బొట్లు పెట్టుకొని ఇంటి ముందు చిన్న ముగ్గులాగా వేశాను. పెద్దగా అయితే ఏం వేయలేదు. ఇంకా ముగ్గుల విషయానికి వచ్చేస్తే ఇంతకుముందు వేయడానికి ఓపిక ఉండేది. ఎలా అంటే మాకు కాకుండా మా చుట్టుపక్కల ఎవరికైనా కావాలంటే కూడా వేయడం ఇట్లా చేస్తూ ఉండేదాన్ని. కానీ ఈ మధ్యకాలంలో అయితే ముగ్గులు వేస్తూ ఉంటే బాగా కాళ్ళు చేతులు లాగటం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనుకుంటా బహుశా కాళ్ళు చేతులు లాగినట్లుగా నడుము నొప్పి రావడము ఇలా అయితే అవుతుందండి. ఇంకా 30+ అయిన తర్వాత ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్ అన్నీ అటాక్ చేస్తూ ఉన్నాయి లేడీస్కి జనరల్గా. ఇంకా ఏం చేస్తాం, ఇంకా అన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలంతే. ఓల్డ్ జనరేషన్ లాగైతే ఈ జనరేషన్ లేదనే చెప్పొచ్చండి. అంటే అందరి విషయంలో కాకపోవచ్చు, కొందరి విషయంలో అయితే అలాగే అనిపిస్తుంది. నేను కూడా పర్సనల్గా అది ఫేస్ చేస్తున్నాను. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా. ఇంకా ఏమున్నా మన పనులు మాత్రం మనం వాటిని ఇగ్నోర్ చేయకుండా మనకు చేతనైనంతలో ఓపికనంతలో చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మా పిల్లలు వేశారు, మా హ్యాపీ వేసింది ముగ్గు. ఇంకా అలాగే చేసుకుంటూ వచ్చానన్నమాట అన్ని పనులు కూడా.
చూస్తుంది నా ముగ్గు ఎలా ఉంది ఏంటి మమ్మీ అని అడుగుతుంది అనమాట. బాగానే ఉంది నాన్న, మంచిగానే వేసినాను. ఇంకా నెక్స్ట్ వాళ్ళు వేస్తారులేండి, ఇక వాళ్ళు వేస్తే నాకు కొంచెం రెస్ట్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ బ్యాగ్లో అయితే చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అయ్యాను. సంక్రాంతి రోజు మధ్యాహ్నం కొత్త శారీ అయితే కట్టుకున్నానండి. ఇది కొత్త శారీ రాఖీ పండగప్పుడు తీసుకున్నాను. వానక దగ్గర 700 ఏమో పడిందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి. క్లాత్ వచ్చేసి మనం లెనిన్ టైప్లో ఉంది శారీ, కానీ బాగుంది, క్వాలిటీ బాగుంది. తీసుకొని బ్లౌజ్ కూడా గణేష్ అంటే వినాయక చవితి అప్పుడు కుట్టుకున్నాను. కట్టుకోవడానికైతే అకేషన్ రాలేదు, ఇంకా సంక్రాంతికి కడదామన్నట్టుగా కట్టేశాను అనమాట. ఇలా అయితే ఉందండి. ఇంకా నేను పిల్లలు రెడీ అయ్యి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంక వెళ్ళే ముందు కిందికి వచ్చి కింది నుంచే వెళ్తాం కదా ఆబ్వియస్లీ, ఇంకా ముగ్గులు ఒకసారి మళ్ళీ చూసుకున్నాము. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. నాకు ముగ్గు అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. ఇలా అయితే ఫొటోస్ పిల్లలు నేను సరదాగా తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇప్పుడు అమ్మ నాన్నని చూపిస్తున్నాను చూడండి. అమ్మ నాన్న ఇద్దరిని కూడా పండగ రోజు ఇలా ఫోటో తీసానండి. వీళ్ళ పర్సనల్గా ఫొటోస్ ఎక్కువ లేవన్నమాట, అప్పుడప్పుడు నేను తీస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో నేను నిలబడి దిగాను. ఇంకా మనవరాలను పెట్టి కూడా తీసానమాట, మా పిల్లలిద్దరిని కూడా పెట్టి. ఇంకా ఫొటోస్ వెళ్ళి మంచిగా చక్కగా ఫొటోస్ దిగినాం, మంచిగా మాట్లాడుకున్నాం. ఇంకా అమ్మ ఆ రోజు సంక్రాంతి రోజు యాక్చువల్గా అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినరు, పప్పు నెయ్యి చారు ఇట్లా వెజ్జే తింటారనమాట. ఇంకా ఆ రోజు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తినేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేసి నెక్స్ట్ డే అంటే కనుమ రోజు అనమాట. యాక్చువల్గా కనుమ రోజు అమ్మవాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇంకా నాన్న మార్నింగే వెళ్ళి మటన్ తీసుకొచ్చారు. ఇంకా అమ్మనేమో గారెలకైతే మినపప్పు నానబెట్టింది. మినపప్పు నానబెట్టి ఇట్లా గ్రైండర్లో వేసింది. ఇంకా గ్రైండర్ వేసి పిండి అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా అమ్మనేమో మటన్ కర్రీ చేసిందండి, నేనేమో గారెలు అయితే చేశాను, బై హ్యాండ్ తోటే వేశాను. ఇంకా ఇద్దరం ఇట్లా పని షేర్ చేసుకున్నాము. ఇలా అయితే ఇంకా ఆ రోజు కనుమ రోజు అయితే స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ, గారెలండి. మధ్యాహ్నానికి రైస్ అయితే ప్రిపేర్ చేసింది అమ్మ. ఇంకా నైట్ టైం ఇలా చపాతీలు అలా చేసుకొని తిన్నాము. ఇంకా ఏదో ఒకటండి ఇంకా వండుకోవడం తినడం, నచ్చిన డిషెస్ ఏవో వండుకోవడం తినడము, కొద్దిసేపు బయట కూర్చోవడము, మాట్లాడుకోవడం, పిల్లలతోటి టైం స్పెండ్ చేయడము, మళ్ళీ లోపలికి రావడం, ఇలా కొద్దిసేపు కూర్చోవడము, ఇంకా ఇలాగా ఇంట్లోకి బయటికి తిరగడము, ఏదో నచ్చినవి వండుకోవడం తినడము, ఇట్లా అయితే టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఎంతైనా పుట్టింటికి వస్తే ఆ ఫ్రీడమ్ వేరే ఉంటుంది కదండి. మనం అత్తవారిళ్ళల్లో ఉన్నప్పుడు ఒక సేఫ్టీ జోన్లో అంటే ఒక డిసిప్లిన్లో ఉంటాం. ఆ డిసిప్లిన్ కూడా మన మంచి కోసమే అనుకోండి, ఒక డిసిప్లిన్లో ఉంటాము. కానీ ఎప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తామో కొంచెం ఫ్రీడమ్ వచ్చినట్టు, మనకు నచ్చినట్టు మనం ఏం చేసినా ఎలా చేసినా అమ్మ వాళ్ళు ఏమనరు కదా, ఫ్రీగా వదిలేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కూడా మనకు నచ్చినట్టే ఉంటాం అత్తవారింట్లో కూడా, కాకపోతే కొన్ని విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా మాట్లాడాలన్నా, గబుక్కున ఏదైనా చెప్పాలన్నా, ఏదైనా కానీ భయపడాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మన మనసులో మాట మనం ఫ్రీగా చెప్పలేము, మనకు నచ్చినట్టు మనం ఫ్రీగా అన్ని సిచ్యువేషన్స్లో ఉండలేం కదా. అదే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్లయితే అమ్మ నాన్న ముంగట మాత్రమే అది. మళ్ళీ ఇంకా నేను మన బ్రదర్స్, మన సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్లలో వాళ్ళ దగ్గర మనం అంత క్లోజ్గా ఉండలేం. కానీ ఎప్పుడైతే మన అమ్మా నాన్న దగ్గర ఉంటామో ఆ ఫ్రీడమ్ అలాగా ఉంటుంది. ఆ ఫ్రీడమ్ అనేది చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది, అంత బాండింగ్ అనేది అంత బాగుంటుంది. అలా ఉంటాం మనం అందరం కూడా. నేనైతే అక్కడికి వెళ్ళాను అనుకోండి, ఇంకా నా ఇష్టం అనమాట, ఏదో మాట్లాడుతూనే ఉంటా, ఏదో వాగుతూనే ఉంటాం. మా అమ్మ మా నాన్న కూడా నేను ఏం మాట్లాడిన ఓపికగా వింటూ ఉంటారు, కొడుతూ ఉంటారు. ఇంతసేపు మాట్లాడినవేంటి, ఇంతసేపు మాట్లాడుతున్నావేంటి, ఇలా అలా ఏం ఉండదండి. నేను ఏం మాట్లాడుతున్నా సరే అవునా అమ్మ అట్లా ఇట్లా వింటూ ఉంటారు. ఇలాగైతే కాలక్షేపం చేస్తూ వచ్చామన్నమాట. ఇంకా మార్నింగ్ తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు నాన్న. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారండి, ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. మా నాన్నకి పిల్లలు ఏమన్నా అడిగితే మాత్రం వెళ్ళి తీసుకొస్తూనే ఉంటాడు. మా చిన్నప్పుడు మాకేం పెద్దగా కొనిచ్చింది ఏం లేదు, కానీ మనవరాళ్ళు అంటే అంత ప్రాణం అనమాట. ఇంకా అలా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటాం మా నాన్న నేను. ఇంకా నెక్స్ట్ నైట్ టైం చపాతీ చేసుకొని తినేసాము. మార్నింగ్ మటన్ కర్రీ ఉంటే ఇంకా నెక్స్ట్ డే ఇప్పుడు మీకు చూపిస్తున్నది చికెన్ ఇదంతా నెక్స్ట్ డే అనమాట, ముక్కనుమ రోజు. నేను ఇంకా రిటర్న్ అయిపోతాను అని చెప్పాను అనమాట, ఈవినింగ్ వరకు వెళ్ళిపోతానంటే, అరే అమ్మ అప్పుడే వచ్చి వెళ్ళిపోతావా ఏంటి మరి, సరే ఇంత చికెన్ బిర్యానీ అనే మనం చేసుకోండి, నాన్నతోటి చికెన్ తెప్పిస్తాను. ఇంకా అమ్మ చికెన్ తెప్పించేసింది అనమాట. ఇంకా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా
ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రకరకాలుగా చేస్తూ ఉంటారు చికెన్ బిర్యానీ, నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. జనరల్గా చికెన్ బిర్యానీ అయితే మా అత్తయ్య గారు నాకు నేర్పించారు. మా అత్తయ్య గారికి మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి ఉంటుంది అనమాట, మా ఆడపడుచు, మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు ఉంటారు, తను నేర్పించారనమాట. అక్కడ నుంచి మా అత్తయ్య నాకు నేర్పించారు. ఇలాగ మొత్తానికి చెప్పాలంటే మా ఆడపడుచులు మా అత్తయ్య ద్వారా నేను నేర్చుకున్నాను. నాకైతే రాదు, మా అమ్మ కూడా రాదు ఇంతకుముందు. బగారా అలా చేసుకొని తినేవాళ్ళం, కానీ చికెన్ బిర్యానీ అయితే మాకు తెలియదు అనమాట. మ్యారేజ్ అయినాకనే నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి అదే ప్రాసెస్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము ఇలాగే చేసుకుంటాం అనమాట. యాక్చువల్గా సంక్రాంతికి అందరం కలిసి ఎటన్నా వెళ్దాం అనుకున్నామండి. మా ఆడపడుచు వాళ్ళని ఇన్వైట్ చేసాము పండగకి, కాకపోతే వాళ్ళకి రావడానికి కుదరలేదనమాట. కొన్ని రీజన్స్ వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల. ఇంకా బయటకి ఎటన్నా ట్రిప్కి వెళ్దాము సరదాగా సంక్రాంతికి అనుకున్నాం, కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం చూడాలి, ఎప్పుడన్నా బయటకు వెళ్దామని అనుకుంటున్నాం, కానీ ఆ టైం సెట్ అవ్వట్లేదు. ఇంకా అలా రాలేదనమాట. వాళ్ళు వచ్చి ఉంటే నేను ఇంకా అక్కడే ఉండేదాన్ని అనమాట. ఇంకా రాలేదు కాబట్టి సంక్రాంతి మధ్యాహ్నం వరకు అక్కడనే ఉండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇంకా వచ్చి ఈ విధంగా అయితే టైం స్పెండ్ చేశాను. ఇలా చికెన్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. మీకు చికెన్ బిర్యానీ ఇలా చూపిస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు, ఫుల్ రెసిపీ కావాలనుకుంటే కామెంట్లో అడగండి. మరొకసారి డీప్గా నేను వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాగైతే కలిపేస్తూ ఉన్నానమాట. యాక్చువల్గా తమ్ముడు మరదలు లేరండి. మా మరదలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళారనమాట, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు. ఇంకా నేనేమో పిల్లలను తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మ నాన్నతోటి టైం స్పెండ్ చేశాను. అప్పుడప్పుడు పండగలప్పుడు ఇలా వచ్చి టైం స్పెండ్ చేయడం అనేది మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఆడపిల్లలకి. యాక్చువల్గా ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకొని కొన్ని ఇట్లా మనం కలిపి పెట్టిన దాంట్లోకి వేసేసుకోవాలి. ఇంకా కొన్ని ఆనియన్స్ ఏమో మనం రైస్ మీద జల్లాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తుంటే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకోవాలి కొద్దిసేపు. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద. ఆ వండిన రైస్ని ఈ కర్రీ మీద వేసేసి ప్రాపర్గా మళ్ళీ ఆనియన్స్ ఆ రైస్ మీద స్ప్రెడ్ చేసేసి దమ్ పెట్టేసుకోవడమే, అంతే. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. బయటికి ఎక్కడికైనా వెళ్దామని అన్నారండి మా అమ్మ, కాకపోతే నేనే వద్దని చెప్పాను. ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళి ఉండదే 2 రోజులు ఉన్నాను అంతే. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి స్ట్రెస్ అవుతాం, అలసిపోతాం. ఎందుకు, ఇంట్లోనే ఏదో మనకు నచ్చింది వండుకొని తిని మంచిగా కాలక్షేపం చేసి టైం పాస్ చేద్దాం, మంచిగా ఉందాం అన్నట్టుగా ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంక ఇంట్లోనే అమ్మా నాన్నతోటి మంచిగా టైం స్పెండ్ చేసి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ చిన్నప్పటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేశాను. బిర్యానీ అయితే ఇలా ఉంటుందండి. ఇలా రైస్ మీద స్ప్రెడ్ చేసి తీసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా కలిపేస్తాను చూడండి, కింద నుంచి పై దాకా మొత్తం కలిపేస్తే ఇలా ఉంటుందన్నమాట. రైస్ ఒకేసారి కలిపి పెట్టేస్తాను ఎప్పుడైనా. మనకి పిల్లలు వేసుకుంటూ ఉంటారు, మాటిమాటికి వాళ్ళు కలుపుకోలేరు కదా అని చెప్పేసి పిల్లలు ఉన్న దగ్గర ఇలా చేసి పెడితే ఎప్పుడు నచ్చితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోయి వాళ్ళు వేసుకొని తింటారు. ఈ బిర్యానీ ఇది అయ్యేలోపు మా తమ్ముడు మరదలు కూడా వచ్చారనమాట. పిల్లల్ని తీసుకొని వాళ్ళు కూడా రిటర్న్ ఇంటికి వచ్చేసారు. మా లడ్డుగాడికి పెట్టమంటే పెట్టాము, వాడు తినట్లేడు. కాకపోతే ఏందో సరదాగా వాళ్ళ అక్క వాళ్ళు కూర్చున్నారని అక్క వాళ్ళతో కూర్చున్నాడు తోడుగా. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి ఇంకా బ్యాగ్స్ అంతా మళ్ళీ ప్యాక్ చేసుకొని నేను కూడా బిర్యానీ తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది. అమ్మ కూడా కొంచెం ఇంటికి తీసుకెళ్ళమని ప్యాక్ చేసింది. ఇంకా ఈవినింగ్ వరకు అయితే రిటర్న్ వచ్చేసాను. ఇంతేనండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగకి చక్కగా సరదాగా హ్యాపీగా మంచి టైం స్పెండ్ చేశాను. ఇంకా ఆడపిల్లలకి ఏముంటుందండి, పుట్టిళ్ళకి వెళ్ళి సరదాగా తల్లిదండ్రులతోటి టైం స్పెండ్ చేసి ఏవో నచ్చినవి వండుకొని కష్ట సుఖాలు పంచుకొని మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు రిటర్న్ అయిపోయి మన బాధ్యతల్లో మనం పడుతూ ఉంటాం. ఇంతే కదండి. ఇంక ఇంటికి వచ్చేవరకల్లా ఇలాగైతే ఉందండి ఇల్లు. ముగ్గులు మొత్తం స్పాయిల్ అయిపోయి కలర్స్ అన్నీ పోయి ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ నీట్గా ఊడ్చుకొని కడుక్కొని మళ్ళీ మన ఇంట్లో పనులతోటి మనం బిజీ అయిపోతూ ఉంటాం. మన లైఫ్ స్టైల్ ఇంకా మనకి రెగ్యులర్గా ఎలా ఉంటుంది ఇంకా అలాగే ఉంటుంది. పండగలు వచ్చేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, అలా వస్తాయి ఇలా వెళ్ళిపోతాయి, కానీ మంచి జ్ఞాపకాలను అయితే మిగులుస్తాయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మా సంక్రాంతి పండగ ఈసారి అయితే ఇలా జరిగింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.